వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలో పశుసంవర్ధక శాఖ అధికారులు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 1500 కోడెలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కోడెలకు సలైన్లు, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు వేశారు. ఈరోజు మా డైరెక్టర్ గారు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడ ఈ తిప్పాపూర్ గోశాల నందు ఈ పశువులు ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ కోడెలకు మేము ఒక మెగా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 15 మంది డాక్టర్లు మరియు ఒక 25 మంది పారా సిబ్బందితో ఇక్కడికి వచ్చి మేము అన్ని రకాల పశువులను పరీక్షిస్తున్నాము. ఇందులో ఇంతకుముందు మేము గత మే నెలలో 29వ తారీఖు నాడు పెద్ద ఎత్తున క్యాంపు చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఎనిమల్స్ అప్పుడు 1175 ఎనిమల్స్ ఉండి ఇందులో ఇప్పుడు ఈరోజు ఈ యాజ్ పర్ రికార్డు మనం చూసినట్టయితే 1540 దాకా ఉన్నాయి. ఇందులో కొన్ని హెవీ క్రౌడ్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. దీనికి గాను ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడున్న ఈఓ గారు దీన్ని డిస్పోజ్ చేయడానికి ఒక కమిటీ ఫామ్ చేయాలని కమిషనర్ గారికి రాయడం జరిగింది. ఆ కమిషనర్ గారు ఇచ్చిన లెటర్ ప్రకారం మేము ఇక్కడ ఈఓ గారు మన గౌరవ కలెక్టర్ గారికి నోట్ అప్రూవల్కు పెట్టాడు. నోట్ అప్రూవల్ అయింది, కమిటీ ఫామ్ అయింది. ఇప్పుడు మనకు విధి విధానాలు కమిటీ కూర్చొని డిసైడ్ చేసి ఏ విధంగా దీన్ని డిస్పోజ్ చేద్దాం, ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడదామని చెప్పేసి దాని యొక్క గైడ్లైన్స్ తయారు చేసి ఈ 1వ తారీఖు నాడు 3 గంటలకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కీమా నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ కూర్చొని దీనికి విధి విధానాలు తయారు చేయడం జరుగుతుంది. ఆ రోజు టైం ఇచ్చారు వారు. ఆ రోజు టైం ఇచ్చిన తర్వాత ఆ విధి విధానాలు అప్రూవల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి మనం పేపర్ ప్రకటన ఇచ్చి రైతులందరికీ ఇది ఎవరైతే ఇంట్రెస్టెడ్ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ వీలైనంత త్వరగా ఇవి పంపిణీ చేయాలని చెప్పేసి మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. అదే ప్రాసెస్లో మేము ఉన్నాం. ఇది ఇప్పుడు ఎక్కువ క్రౌడ్, యాక్చువల్గా దీని కెపాసిటీ 300 నుంచి 400 మెయింటైన్ కావాలి. గత జనవరి నుంచి ఇప్పటి వరకు దీనికి మనకు ఈ రైతులకు ఇవ్వడం అనేది, డిస్పోజ్ చేయడం అనేది బంద్ చేయడం జరిగింది. గత వివిధ కారణాల వల్ల బంద్ చేయడం జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగింది. ఈ జనవరి నుంచి ఇప్పుడు ఈ జూన్ మంత్ వరకు డిస్పోజింగ్ లేకుండా ఉండడం వలన హెవీ క్రౌడ్ అయిపోయింది. ఇక్కడ అక్కడేమో మనకు దేవునికి ఉండే కోళ్ళాగలు అవి తిరుగుతాయి. అక్కడ ఈ క్రౌడ్ పెట్టలేరు, ఓన్లీ ఇక్కడనే క్రౌడ్ పెడతారు. ఇక్కడ దీనికి హెవీ క్రౌడ్ కావడం వల్ల చిన్న పెద్ద వివిధ గ్రూపు ఎనిమల్స్ ఉండడం వల్ల పెద్ద చిన్న యాక్చువల్గా మేము సపరేట్ చేసి షెడ్లు పెట్టాము. అయినా ఇంకా కొంచెం క్రౌడ్ పెరిగేసరికి అదైంది. ఆ పెద్ద తొక్కడం వల్ల చిన్న వాటికి కొంచెం కాళ్ళు విరగడము, కింద పడడం ఇటువంటివి జరిగి కొంచెం ఇబ్బంది అవుతున్నది. ఇది మేము ఇప్పుడు రాబోయే వారం రోజుల లోపల ఇవి అధిగమిస్తాం. రైతులందరికీ ఇవి డిస్పోజ్ చేద్దామని అనుకుంటున్నాం. సార్, ఇంకొకటి యాక్చువల్గా ఆలయ వాళ్ళు ఒక డాక్టర్ కావాలని వాళ్ళు కమిషనర్కి రాశారు. ఆ లెటర్ మాకు కూడా వచ్చింది. కాకుంటే మనం అక్కడ పోస్ట్ లేని అక్కడ ఇవ్వలేదు, డిప్యుటేషన్ ఇవ్వడం జరుగుతుంది. డిప్యుటేషన్కు లోకల్గా డాక్టర్ ఉన్నాడు. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ట్రీట్మెంటు వీళ్ళకి రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం, టైంకి వచ్చి ఏ మెడిసిన్స్ కావాలి, ఏవేవి సిక్ అవుతాయి అనేది ఈ ప్రాబ్లం జస్ట్ ఇప్పుడు ఈ 4 months నుంచే ఎక్కువ ఫేస్ చేస్తున్నాం. అంతకుముందు మామూలుగా రెగ్యులర్గా తక్కువ క్రౌడ్, తక్కువ ఎనిమల్స్ ఉండడం వల్ల ప్రాబ్లం ఫేస్ కాలేదు. మెయిన్ ప్రాబ్లం హెవీ క్రౌడ్ కావడం వల్ల ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. దానికి వీళ్ళు ఒక విఏని రిక్రూట్మెంట్ చేసుకున్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా వాళ్ళని 2 విఏలను రిక్రూట్ చేసుకున్నారు. ప్లస్ ఇక్కడ ఉన్న ఒక 4 అటెండర్లకు కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి మన డాక్టర్ గారు సూపర్విజన్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ డిసీజ్ అని కాదు, మెయిన్ ఒకటి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆ క్రౌడ్లో తీసుకొచ్చి వాళ్ళు పాపం వేస్తున్నారు. వాళ్ళు పెద్దకి దొరుకుతుంది, చిన్న వాటికి వెనుకొచ్చే వాటికి దొరకట్లేదు వాళ్ళు. అందుకే మేము సపరేట్ చేసి కూడా పెడుతున్నాం, అయినా సరిపోవట్లేదు అది. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే కొంచెం పెద్ద వాటిని డిస్పోజ్ చేసి చిన్న వాటికి మేము ట్రీట్మెంట్ చేద్దాము, వాటిని సపరేట్గా చేసి సపరేట్ ఫీడ్ ఇచ్చి చేద్దామని అనుకుంటున్నాం. మాకు పైనుంచి కూడా అదే గైడ్లైన్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి కూడా అదే చెప్పినాం. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు, టెంపుల్ వాళ్ళు కూడా. కానీ ఇప్పుడు మేత వేసేసరికి పెద్దవి వచ్చి అవి తింటున్నాయి, చిన్న వాటికి దొరకట్లేదు. అట్లా వీక్ అయిపోతున్నాయి. అది మెయిన్ ప్రాబ్లం. అంటే రైతులు ఇప్పుడు 6-7 years నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను నేను.
ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది దాన్ని వదిలిపెడుతున్నారు. ఇక్కడికి వచ్చి మేము చెప్పాము, కొంచెం హెల్దీగా ఉన్నది, మంచిగా ఉన్నది మీరు తీసుకోండి, అవసరం అనుకుంటే డాక్టర్ గారిని పిలిపించి మీరు చూడండి, మీరు అనవసరంగా అక్కడ నుంచి చిక్ ఎనిమల్స్ తీసుకొచ్చుకొని ఇక్కడ మిగతా వాటికి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. వాళ్ళు అక్కడ కొన్ని తీసుకోవడం జరగట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకొచ్చి ఆ టెంపుల్ చుట్టూ వదిలిపెడుతున్నారు. ఆ టెంపుల్ చుట్టూ వదిలిపెడితే ఇప్పుడు ఇమీడియట్గా మనము అది బాగుండదు కదా రోడ్ల మీద తిరగడం, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇది టెంపుల్కి వచ్చినాయని నిర్ధారించుకొని ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఇందులో మేము పెట్టడం జరుగుతుంది. కొంత మున్సిపల్ కమిషనర్ వాళ్ళు కూడా వాటిని టేకప్ చేసేసి వాళ్ళు కూడా వాళ్ళ కస్టడీలో పెట్టుకొని చేస్తున్నారు. తర్వాత మళ్ళీ అక్కడ ఏవి అయ్యేసరికి ఇక్కడికి తీసుకొస్తున్నాం. ఇది అవుతున్నది. అది ఇప్పుడు రైతులు వాళ్ళు ఇచ్చే డివోటీస్ మనం ఈ కండిషన్స్ పెడితే వాళ్ళ ఏదైతే ఉందో అదే తీసుకొస్తున్నారు ఇక్కడ. కానీ మన దగ్గర ఇక్కడ అవసరం అనుకుంటే క్వారంటైన్లో పెట్టి ఒక క్వారంటైన్ రూమ్ కూడా పెట్టినాం, తీసుకొచ్చి వాటికి సపరేట్ పెట్టి ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే మిగతా ఎనిమల్స్కి మేము కలపడం జరుగుతుంది వాటిలలో. అది మేము తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ 10-15 డేస్ లోపల మేము అధిగమిస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.